నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. ఇవాళ మనం కోర్ట్ సినిమాకి సంబంధించి రివ్యూ చెప్పుకుందాం. అసలు ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఖచ్చితంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటే బ్యానర్ గురించి మాట్లాడుకోవాలి. నన్ అదర్ దాన్ న్యాచురల్ స్టార్ నాని బ్యానర్. మరి ఈ బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా అనేది చాలా చాలా మంచి సినిమాలు అంటే నాని దగ్గర ఒక గుణం ఉంది. అదేమిటంటే తను చేసే సినిమా కానీ తాను తీసే సినిమా కానీ అంటే ప్రొడ్యూసర్గా తాను తీసే సినిమా కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు. గతంలో కొన్ని సినిమాలు ఆల్రెడీ తన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి, మంచి సినిమాలుగా గుర్తింపు పొందాయి. మరి అదే పరిస్థితిలో మరి కోర్ట్ మూవీ కూడా ఉందా? అండ్ ఈ కోర్ట్ మూవీ కూడా తయారవుతున్నట్లు చాలా తక్కువ మందికి తెలుసు. అంటే అందరికీ రివీల్ చేయకుండానే దాదాపుగా సైలెంట్గా చిత్రీకరణ జరుపుకుంది, వచ్చేసింది, రిలీజ్ అయింది మొత్తానికి. అండ్ ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పుకోవాలి. ఈ కోర్ట్ మూవీకి సంబంధించి నాని ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ కూడా ఒక ఛాలెంజ్ చేశారు, తొడగొట్టారు. ఏమిటిది అందరికీ తెలుసు మీకు. అదే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చితేనే మీరు నా హిట్ సీక్వెల్ చూడండి, లేకపోతే 2 నెలల్లో రిలీజ్ అవ్వబోయే నా హిట్ సినిమా చూడొద్దు అని కూడా చెప్పారు. సో ఇప్పుడు నేను రివ్యూ అంతా చెప్పాక కూడా మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే మాత్రం డిసైడ్ అయిపోతారు, ఖచ్చితంగా మీరంతా హిట్ చూస్తారు. ఎందుకంటే నాని ప్రొడక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ కోర్ట్ మూవీ ఒక డిఫరెంట్ ప్రయోగం చెప్పచ్చు. చాలామందిని చాలా బాగా ఆకట్టుకునే సినిమా అని కూడా చెప్పచ్చు. ఒక్కసారి ఈ మూవీలో స్టోరీ ఏమిటో అంటే కోర్ట్ మూవీ అంటే కోర్ట్ అని పేరు పెట్టడంతోనే ఈ మూవీకి ఉన్న సీరియస్నెస్ అంతా వచ్చేసింది. అందరూ కూడా ఇది సంథింగ్ సినిమానే అనుకున్నారు. అలాగే సంథింగ్ కాదు, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి ఇందులో. అవన్నీ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా స్టోరీ పరంగా చూస్తే ఒక టీనేజ్ లవ్. ఫస్ట్ హాఫ్ వరకు కూడా టీనేజ్ కుర్రాడు ఆ అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ ప్రేమకి అడ్డుపడేటువంటి పెద్దవాళ్ళు, కోర్స్ ఆ పెద్దవాడిగా మంగపతి క్యారెక్టర్లో శివాజీ. అండ్ ఆ తర్వాత ఆ కుర్రాడి మీద పెట్టే కేసులు, ఆ కేసులకు సంబంధించి ఎవరు వాదించడానికి రాకపోవడం. అండ్ మోరోవర్ ప్రియదర్శన్ రావడం, తను ఆల్రెడీ ఈ కేసును వాదించడానికి ఒప్పుకుని కోర్ట్ సీన్లతో సెకండ్ హాఫ్ అంతా నిండుతుంది. అండ్ క్లుప్తంగా ఇది కథ, అసలు ఏం జరిగింది, ఎలా బయటపడ్డారు, నిజంగా బయటపడ్డారా లేదా, ఇలాంటివన్నీ కోర్స్. అయితే ఈ టోటల్ మూవీకి సంబంధించి కూడా రోషన్ అండ్ శ్రీదేవి ఆ అమ్మాయి కొన్ని ఈ వీడియోస్ అవి చేస్తూ ఇన్స్టాలో పాపులర్గా ఉన్న అమ్మాయిని తీసుకుని క్వైట్ న్యాచురల్గా అమాయకంగా ఉండే అమ్మాయి కావాలనుకుని ఆ అమ్మాయిని తీసుకున్నారు ఇందులోకి. అండ్ రోషన్ ఆ అబ్బాయి కూడా మనకు చాలా మూవీస్లో తెలుసు, చాలా హిట్ సినిమాల్లో తెలుసు. అటువంటి రోషన్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్తో, ఇద్దరిది కూడా చాలా ఫ్రెష్ లవ్ అండ్ చాలా డిఫరెంట్ లవ్ అండ్ చాలా బ్యూటిఫుల్ లవ్గా ఉంటుంది. నో డౌట్ చాలా చక్కగా ఉంటుంది ఫస్ట్ హాఫ్. అండ్ కోర్స్ సెకండ్ హాఫ్ కూడా ఒక చాలా సీరియస్గా కోర్టులో అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది, అంటే చాలా సినిమాల్లో చాలా ప్రాక్టికల్గా అండ్ చాలా డ్రామాటిక్గా జరుగుతూ ఉంటాయి కోర్ట్ సీన్లు. బట్ అలా కాకుండా క్వైట్ న్యాచురల్గా చాలా క్లియర్గా నిజంగా ఎలా జరుగుతుందా కోర్టులో అనేలా కోర్టు సన్నివేశాలన్నీ కూడా డైరెక్టర్ తెరకెక్కించడం జరిగింది. ఓకే ఫైన్. ఆ తర్వాత మొత్తం అంతా అయ్యాక కూడా చివరికి జరిగింది ఏంటి, కోర్స్ ఇంటర్వెల్లో ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఆ సస్పెన్స్ మనం చెప్పుకోకూడదు. బట్ టోటల్ ఓవరాల్గా మాత్రం సినిమా చూసి మీరు బయటకు వస్తుంటే ఒక మంచి ఫీల్ వస్తుంది. ఖచ్చితంగా హీరో రోషన్ కానీ హీరోయిన్ శ్రీదేవి కానీ ముఖ్యంగా శివాజీ అసలు మీ మనసులోంచి చెరిగిపోడు. అండ్ మోరోవర్ రోహిణి గారు, ఆమె కూడా తల్లి క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఇలా మీకు ప్రియదర్శన్ అయితే ఖచ్చితంగా గుర్తుంటాడు, ఎందుకంటే కమెడియన్గా మనకి అతను చాలా మంచి సినిమాలు చేశాడు. బట్ ఈ సినిమాల్లో తను చేసిన సీరియస్ రోల్ కోర్స్ ఒక సీరియస్గా మెయింటైన్ చేయకుండా కూడా అక్కడక్కడ కొన్ని చిలోక్తులతో కొన్ని కామెడీ సీన్స్తో కూడా రక్తి కట్టించారు సినిమాని. అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా చూసాం, పర్వాలేదు అని బయటకు వస్తాం మనం. ఇప్పుడు సినిమా కథ చెప్పాను కదా మీకు నేను, అంటే కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి చూస్తాను, ఆఫ్టర్ దట్ ఓటీటీలో చూస్తాను బెటర్ అని నా ఉద్దేశం. సరే అది పక్కన పెట్టండి. ఓవరాల్గా చూస్తే కనుక ఇలాంటి మూవీస్కి సంబంధించి ఆర్టిస్టుల సెలక్షన్ అనేది చాలా చాలా కీలకం. ఆ విషయంలో డైరెక్టర్ పక్కా సక్సెస్ అయ్యాడు. ఓకే. అండ్ సాయి కుమార్ గారు కూడా మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను, చాలా మంచి రోల్ చేశారు, చాలా కథని మలుపు తిప్పే రోల్ చేశారు. ఓకే అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సినిమా చూడడం మొదలు పెట్టాక శివాజీ క్యారెక్టర్ ఎంటర్ అవ్వడంతోనే ఎంత క్రూరంగా ఉన్నాడేంట్రా బాబు, ఇలాంటి వాడు బతుకుండడం అవసరమా అన్న స్థాయిలో మనకి ఇరిటేషన్ తెప్పించేస్తాడు. అంత
బీభత్సమైన నటన. శివాజీకి 90s అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్లో చేసి కంబ్యాక్ అనుకున్నాం అందరూ. చాలా చక్కటి మధ్యతరగతి మానవుడిగా చేశాడు ఆయన, ఒక స్కూల్ టీచర్గా. బట్ ఈ సినిమాలో అల్టిమేట్ యాక్షన్, అల్టిమేట్ పర్ఫార్మెన్స్. శివాజీని మీరు బయటకు వచ్చాక చచ్చినా మర్చిపోరు. అంతటి పవర్ఫుల్ క్యారెక్టర్. నిజంగా చాలా బాగా నటించాడు. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత నాకు తెలిసి ఇప్పటికే శివాజీ ఆల్రెడీ చాలా అగ్రిమెంట్లు చేసేసి ఉంటాడు. అన్ని మూవీస్ చేయడానికి సిద్ధంగా ఉండి ఉంటాడు. అన్ని డిఫరెంట్ క్యారెక్టర్లు వచ్చేసి ఉంటాయి. అంత చక్కటి పర్ఫార్మెన్స్ శివాజీది. ఓకే, ఇంకా హీరోయిన్ గురించి చెప్పాను. ప్రియదర్శన్ కూడా చాలా సెటిల్డ్ యాక్షన్, అంటే సెటిల్డ్ నటన అంటారు చూడండి, చాలా పరిణితి చెందిన నటన. అఫ్ కోర్స్ ప్రియదర్శన్ చాలా బాగా చేస్తాడు, నో డౌట్. బాగానే చేశాడు, బాగా చేశాడు, బాగానే చేశాడు. అండ్ చాలా మంచి సినిమాటోగ్రఫీ కానీ మేకింగ్ వాల్యూస్ నో డౌట్ ఎట్ ఆల్. నాని చాలా కేర్ తీసుకుంటారు తన సినిమాలకు సంబంధించి. సో అటు స్టోరీ లైన్ విషయంలో కావచ్చు, దాని ప్రజెంటేషన్ విషయంలో కావచ్చు, ఆర్టిస్టుల సెలక్షన్ విషయంలో, ఇలా ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటాడు నాని. అందులో భాగంగానే ఈ సినిమా టోటల్ ప్రజెంటేషన్, అంటే టోటల్ ఆ సినిమా మేకింగ్ మాత్రం చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి వాల్యూస్. బట్ అక్కడక్కడ మనకు కొద్దిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా బాగా తీయచ్చేమో అని. ఇది పక్కన పెడితే కనుక ఇందులో సాయి కుమార్ కూడా చాలా కీలకమైన పాత్ర, ఇంతకుముందు చెప్పినట్టే. ఇలా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కొనసాగింది. ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది, ఆర్టిస్టుల సెలక్షన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ. ఇక సినిమాటోగ్రఫీ చాలా చక్కగా ఉంది, చాలా క్వైట్ న్యాచురల్గానే సీన్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ లవ్ చూపించడం కానీ, అంటే వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ, ఇవన్నీ చాలా చక్కగా డీసెంట్గా చూపించారు, నో డౌట్ ఎట్ ఆల్. ఆ తర్వాత విషయం చూస్తే కనుక డైరెక్టర్, ఎస్, ఖచ్చితంగా జగదీష్ గురించి మాట్లాడుకోవాలి. రామ్ జగదీష్ తనకి ఛాన్స్ ఇచ్చి చాలా మంచి పని చేశాడు నాని అని చెప్పచ్చు. టోటల్ మూవీ అంతా అయిపోయాక చాలా మంచిగా, చాలా అంటే మీన్స్ ఏమంటారు, ఒకటి ఏమైనా ఒక మంచి ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం అనుకోండి, మనకు ఫీల్ వస్తుంది, అరే బాగుంది కదా, ఇలాంటి ఫోటోగ్రాఫ్ ఇంకా ఎలా ఉంటాయో అనిపిస్తుంటుంది. అలా ఆ టైప్ ఆఫ్లో ఒక మంచి ఫీల్ అయితే మనకి 100% వస్తుంది మూవీ చూశాక. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పేరు పెట్టడానికి వంక పెట్టడానికి ఏం లేవు. బట్ ఏవో కొన్ని మైనస్లు అయితే చెప్పుకోవాలి కాబట్టి అందులో కొన్ని కూడా మనం చివరిలో చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ సినిమాకి ఆయువు పట్టు అంటే నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ చాలా కీలకం కదా. మొన్న మధ్య ఆనంద్ దేవరకొండది బేబీ మూవీ వచ్చింది. ఆ మూవీ నుంచి కూడా విజయ్ బుల్గాని అంటే పేరు మారుమోగిపోతోంది. చాలా చక్కటి సంగీతం అందిస్తున్నాడు. ఎంత చక్కటి సంగీతం అంటే ఈ సినిమాలో కూడా కోర్టు మూవీలో ఆ ఇంటెన్సిటీ ఉన్న సీన్స్, ఆ కోర్టు సన్నివేశాల్లో సీన్స్ కానీ, అంతకుముందు లవ్ సీన్స్ కానీ తను వేరియేషన్ చూపించిన విధానం చాలా బాగుంటుంది. అది కాకుండా సెకండ్ హాఫ్లో ఒక పర్టికులర్ ఒక బిట్ వస్తుంది, ఇళయరాజా గారి స్థాయిలో చేశాడు సంగీతం. అంత బాగుందన్నమాట. అంటే ఒక హంటింగ్ బీట్ అంటారు చూడండి, ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, కంప్లీట్లీ విజయ్ బుల్గానికి 100 మార్కులు వేసేయచ్చు. ఆ స్థాయిలో సంగీతాన్ని కూడా అందించాడు. ఇలా ఈ మూవీ మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది అని అయితే మాత్రం మీకు 100కి 100% అనిపిస్తుంది. అయితే కాస్త ఎంత గొప్ప సినిమా చూసినా కూడా ఏదో ఒక పేర్లు పెట్టాలి, ఏదో ఒకటి అంటారు. కాబట్టి నాకు కొంచెం ఇదిగా అనిపించినవి కొన్ని చెప్తాను మీకు నేను. అవేంటో తెలుసా, కొంచెం సినిమా ల్యాగ్ అయిందేమో అనిపించింది. అంటే ఇంకొంచెం ఫాస్ట్, అంటే కొంచెం సీన్స్ ఆ ఎడిటింగ్ విషయంలో మరింత ఫాస్ట్గా తీస్తే ఇంకొంచెం బాగుండేది అన్నది నా ఉద్దేశం. ఓకే, ఇలా అలాగే ఆ క్యారెక్టరైజేషన్స్లో కూడా ప్రియదర్శన్ క్యారెక్టర్ని ఇంకొంచెం అంటే బాగా క్లైమాక్స్లో కానీ ప్రీ క్లైమాక్స్లో కానీ ప్రియదర్శన్ క్యారెక్టర్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ కానీ మన అవుట్కమ్ చూస్తాం కదా, అది ఇంకొంచెం బాగా వచ్చుంటే ఇంకా బాగుండేది. సో ఇలాంటివి ఏవో చిన్న చితక లోపాలు తప్ప మీకు జనరల్గా అంటే కోర్ట్ అని పేరు పెట్టిన వెంటనే కూడా కోర్ట్ సినిమాకి వెళుతున్నాం, కోర్ట్ సినిమా చూడాలి అన్న వెంటనే మీ అందరికీ వచ్చేటువంటి డౌట్ ఒకటే ఉంటుంది, చచ్చాంరా బాబు కోర్ట్ సీన్లు ఉంటాయి కాబట్టి మొత్తం సినిమా అంతా అని. కానీ అలా లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్ నాని. ఓకే, అండ్ ముఖ్యంగా ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి సీన్స్, కోర్టులకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు, గోల, ఇదంతా ఎక్కువగా చాలా స్లోగా సాగేది ఏ ఇండస్ట్రీలో చెప్పండి? మలయాళపు ఇండస్ట్రీలో. ఎస్, మలయాళపు సినిమాలు ఎక్కువగా చాలా ఓపిక్గా తీరిగ్గా అలా సాగుతూ ఉంటాయి. కోర్టు సన్నివేశాలు కానివ్వండి, మనకు ఆల్రెడీ ఓటీటీలో చాలా మూవీస్ ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించి కూడా మనం చాలా చూసాం సినిమాలు. సో ఈ టైప్ ఆఫ్లో ఎక్కడ బోర్ కొడుతుందో అనిపిస్తుంది, కానీ ఆ బోర్ లేకుండా చాలా జాగ్రత్తగా అక్కడక్కడ కామెడీగా అండ్ సీరియస్ సీన్ సీరియస్గా
చాలా ఒక రేంజ్లో సినిమా అంతా కూడా చక్కగా తీసుకెళ్ళాడు. సూపర్ డూపర్ హిట్ అని అయితే చెప్పలేను, కానీ ఒక ఫీల్ గుడ్, ఒక మంచి సినిమా చూడొచ్చు. అండ్ ఈ సినిమాలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అంటే ఏంటో తెలుసు కదా, చిన్న పిల్లలని లైంగికంగా వేధించే వాళ్ళకి విధించే శిక్షలకు సంబంధించి. అండ్ కొండొకచో అంటే ఒకానొకప్పుడు కొన్ని టైమ్స్లో మరణశిక్ష కూడా విధించవచ్చు వాళ్ళకి, బాలల్ని అలా వేధిస్తే. ఇది చాలా సీరియస్ యాక్ట్. 2012లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనిపై చాలామందిని అరెస్ట్ చేశారు, శిక్షలు అమలు పరుస్తున్నారు కూడా, మరణశిక్ష వరకు ఉంటుంది ఇందులో. మరి ఇటువంటి పోక్సో యాక్ట్ గురించి చాలా బాగా చర్చించారు. ఆ యాక్ట్ యొక్క ఇంటెన్సిటీ కానీ, ఆ యాక్ట్ యొక్క అంటే ఆ యాక్ట్ వాల్యూ కూడా బాగా చూపించారు ఇందులో. అండ్ దాని చుట్టూ అల్లుకున్న కథ కూడా బాగుంది. అంటే ఈ హీరో హీరోయిన్, ఈ లేత వయసు ప్రేమికులు ఇద్దరి మీద శివాజీ ఈ పోక్సో యాక్ట్ పెట్టించేస్తాడనమాట. సో దట్ ఈస్ ద థింగ్, అంటే విలన్గా. సో ఈ టైప్ ఆఫ్లో పోక్సో యాక్ట్కి సంబంధించి బాగా చూపించారు. అండ్ పోక్సో యాక్ట్ అంటే ఇలా ఉంటుందా, ఇంత ఘోరంగా ఇరికిస్తారా అన్నది కూడా చూపించారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ యాక్ట్ ఎలా దుర్వినియోగం అవుతుందో కూడా చాలా బాగా చూపించారు. సో అందుకని మనకి ఆ యాక్ట్ గురించి కూడా ఖచ్చితంగా ఇది ఒక డెఫినెట్లీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పచ్చు. సో ఆ టైప్ ఆఫ్లో కూడా పోక్సో యాక్ట్ గురించి కూడా బాగా చూపించిన సందర్భంలో కూడా మూవీ మంచి మార్కులే వేయించుకుంటుంది. ఈ రకంగా చూస్తే కనుక ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ ఉండాలి, ఖచ్చితంగా మంచి సినిమా చూడొచ్చు అనుకుంటే వీకెండ్లో ఈ సినిమాకి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఈ సినిమాకి తెలుగు రాజ్యం తరపున మేము ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25 వరకు కూడా ఇవ్వచ్చు అనిపిస్తోంది. అంత చక్కగా ఉంది ఈ సినిమా. సో ఇది ఈ నాని ప్రొడక్షన్లో వచ్చినటువంటి కోర్టు మూవీకి సంబంధించిన రివ్యూ.